హాయ్ వీవర్స్, ఈరోజు మనం కిడ్నీలో రాళ్ళు ఉండడం వల్ల కలిగే సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి తెలియడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ గారిని కలిసి స్కాన్ తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అందులో మొదటిది నడుము నొప్పి. ఇందులో ప్రధానంగా వెన్నెముక నొప్పిని, కిడ్నీలో రాళ్ల నొప్పిని రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు మన పేషెంట్స్. అందుకోసం ఈ నడుము నొప్పి అనేది సైడులో మొదలై యూరిన్ పోసే వరకు స్ప్రెడ్ అవుతుంటుంది. దీన్ని మామూలుగా మనం లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటాం ఇంగ్లీష్ టెర్మినాలజీలో. సో ఇది ఉన్నవారికి కిడ్నీలో రాళ్ళు ఉన్నది అని డౌట్ ఉంటుంది. రెండవది మూత్రం పోసేటప్పుడు మంట రావడం. తరువాతది మూత్రం మాటికి పోయాలనిపించడం, మూత్రం వెళ్తే రాకపోవడం, కొంచెమే వస్తుంది మళ్ళీ వెళ్ళాలనిపిస్తూ ఉండడం, ఇలాంటి సిమ్టమ్ ఉండడం. తర్వాత కారణం మూత్రంలో రక్తం రావడం. మూత్రంలో రక్తం వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది. తర్వాతది ఇలా రాయి ఎక్కువ సమయం ఉన్నప్పుడు కిడ్నీలో చీము ఏర్పడి జ్వరం రావడం, లాయిన్ పెయిన్ ఉండడం, ఇవి రెండు ఎమర్జెన్సీ కండిషన్ అంటాం. లాస్ట్ది కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్, అంటే చాలా రోజులు కిడ్నీలో రాయిని అలాగే వదిలేయడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యి మొహం వాపులు, కాళ్ళ వాపులు రావడం. అంటే ప్రధానంగా లాయిన్ టు గ్రాయిన్ పెయిన్, యూరిన్ మంట రావడం, యూరిన్ మాటికి వెళ్ళాలనిపించడం, రక్తం రావడం, జ్వరం రావడం, మొహం వాపులు, కాళ్ళ వాపులు రావడం, ఇవి ప్రధానమైన సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రాళ్ళు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది.